దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము నీవే నాయకుడవు. యు ఆర్ ఎ లీడర్. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. యు ఆర్ ఎ లీడర్. Today's promise from the throne of grace, the book of Ephesians, chapter 1, verse 3. నేటి వాగ్దానము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కలిసి నాతో చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రిని ఎంతవరకు ప్రేమించటానికి, ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్ముడా నీవే సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థన విన్నపాలు సమర్పించటానికి, ప్రార్థించటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. నీవు అనుగ్రహించినటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనాలు. నీవు నీ పరిశుద్ధమైన వాక్కును అభిషేకించి ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలను ఉజ్జీంపచేస్తున్నందుకు, శరీరంలో నీ యొక్క క్రియలను జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ నీవే సర్వసత్యములోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పారదలతో బయటబంధిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్ముడా ఈరోజు ప్రవచనాత్మక వాక్కును పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు ఎవరివి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. హూ ఆర్ యు? యు ఆర్ ఎ లీడర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవే నాయకుడవు. ఆలోచించండి. ఈ లోకములో చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ దేవునికి కావలసింది నాయకులు, విశ్వాసులు. ప్రతి విశ్వాసి కూడా ఒక నాయకుడుగా, ఒక నాయకురాలుగా ఈ దేవుని రాజ్యములో వర్ధిల్లాలి అన్నది తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క ఉద్దేశం. కాబట్టి నిన్ను నీవు ఏమనుకోవాలంటే, నేనే నాయకుడను అని బ్రదర్స్ అనుకోవాలి. సిస్టర్స్ ఏమనుకోవాలంటే, నేనే నాయకురాలని అని అనుకోవాలి. నీవే ఒక నాయకుడవు, నీవే ఒక నాయకురాలివి. నీ జీవితానికి నీవే నాయకుడవు. యేసయ్య రాజ్యములో నీవే ఒక నాయకుడవు. ప్రియమైనటువంటి సంగమా, నీ ద్వారా అనేక మంది నాయకులు తయారు చేయబడాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సింహం సింహాన్ని కంటుంది, అవునా కదా? సింహపు పిల్లల సింహాలే, అవునా కదా? గుర్రాలు కాదు, ఏనుగులు కాదు, ఒంటెలు కాదు, మేకలు కాదు, గాడిదలు కాదు. ఇప్పుడు నువ్వెవరు? ఒక సింహము. అంటే నీకు కలగవలసింది ఏమిటి? సింహాలే. నీ పిల్లలందరూ సింహాలే. ఈ లోకంలో వాళ్ళకి ఏ పేర్లు ఉన్నా సరే, నీ పిల్లలను చూసినప్పుడు నేను ఏమనుకోవాలంటే, నా కొడుకు ఒక సింహం, నా కూతురు ఒక సింహం. ఎక్కడ ఉన్నా నీ ఆలోచనలో ఒకటే ఉండాలి. అడవిలో జంతువులు అనేకం ఉంటాయి, కానీ మృగరాజు అక్కడే.
సింహం ఒక్కడే. ఈ లోకంలో వేల మంది, లక్షల మంది పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళందరిలో కన్నా నీ కుమారుడే, నీ కుమార్తె సింహం అన్న సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. కాబట్టి నీలో ఏముండాలి? నేనే నాయకుడను, నా కొడుకే నాయకుడు, నా కుమార్తె నాయకురాలు అనే ఆలోచనతో నీవు ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నీ ఒక సింహం అని ప్రార్థన చేయాలి. ఆశీర్వదించాలి. సింహం వలె జీవించు. సింహం అడవిలో ఉన్న జంతువులకు భయపడదు, జంతువులన్నీ భయపడతాయి సింహానికి. కాబట్టి నీవు లోకానికి భయపడకూడదు, నీవు కష్టాలకు భయపడకూడదు, నీవు సమస్యలకు భయపడకూడదు. సింహము వలె జీవించాలి. అదే రీతిగా నీ పిల్లలు కూడా ఎక్కడ ఉన్నా సింహం వలె జీవిస్తారు. వాళ్ళలో భయాలు ఉండవు, సింహంలో భయం ఉండదు. సింహం ఎప్పుడూ కూడా దర్జాగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని ఇవ్వటానికే యూదా గోత్రపు సింహముగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నీలో ఎవరున్నారు? యూదా గోత్రపు సింహము ఉన్నారు. నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. నీలో ఎవరున్నారు? యేసు ప్రభువు వారు ఉన్నారు. కాబట్టి పరలోకపు ఆశీర్వాదాలు, భూలోకపు ఆశీర్వాదాలకు నీవు వారసుడవు, నీవు వారసురాలివి. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. అదే ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి ప్రవచనాత్మక వాక్కు. ఎఫెసీ 1 మొదటి అధ్యాయంలో 3వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, ఆయన ఆఖరి లైన్, క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేశారు. యేసయ్యలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. నీ ఆత్మకు కావలసింది, నీ మనస్సుకు కావలసింది, నీ శరీరానికి కావలసింది భౌతికపరమైన ఆశీర్వాదాలను, ఆత్మపరమైన ఆశీర్వాదాలను అన్నిటినీ కూడా యేసయ్యలో అనుగ్రహించారు తండ్రి. కాబట్టి ఇప్పుడు నీవు ధన్యుడవే, నీవు ధన్యురాలివే. కాబట్టి నీవు చింతించకూడదు. కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఈ లోకంలో ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి నీవు ఆలోచన చేస్తూ దిగులు పడకూడదు. నీ ఆలోచన అంతా ఎక్కడ ఉండాలంటే, నాకు వాగ్దాన బలము ఉన్నది, వాగ్దానపు ఆశీర్వాదము ఉన్నది. ప్రతి వాగ్దానము కూడా యేసయ్య శక్తిగల నామములో అవును. ఆకాశము భూమి గతిస్తుంది, కానీ నా మాట గతించదు అని తండ్రి సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా పరిశుద్ధాత్ముడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, మరొక సత్యం ఏమిటి అంటే, ఆయన గుర్తు చేసేటువంటి సత్యాలు. ప్రియమైనటువంటి సంఘమా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో 20వ వచనంలో, పాల్స్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 1, పాల్స్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 1 verse 20. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. కలిసి నాతో చెప్పండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. తండ్రి వాగ్దానాన్ని దేనికి ఇచ్చారు? తండ్రి మహిమ పొందటానికి. అవన్నీ కూడా అవును, నా జీవితంలో నేను పొందుకున్నటువంటి వాగ్దానము అవును, జరుగుతుంది.
యేసయ్య నామములో జరుగుతుంది. కారణం తండ్రి మహిమ కొరకు. దేవుని వాగ్దానములన్నీ కూడా ఎవరి కొరకు? మన ద్వారా. అందరూ చెప్పండి, మన ద్వారా. మరొక విధంగా చెప్పండి, నా ద్వారా దేవునికి మహిమ కలుగుటకై నా వాగ్దానాలన్నీ యేసయ్య నామములో నెరవేరుతున్నాయి. ఆమేన్. ప్రతిరోజు నెరవేరుతుంది, ప్రతి వాగ్దానం నెరవేరుతుంది. ప్రియమైనటువంటి సంగమా, కొన్ని వందల వేల వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు, యేసయ్యలో స్థిరపరచబడటానికి, తండ్రిని మహిమపరచటానికి ఇవ్వబడ్డాయి. కాబట్టి నీవు ఎవరు అంటే వాగ్దాన పిల్లలు. నిబంధన జనులు ఇజ్రాయేలీలు అయితే భౌతికంగా, విశ్వాసము ద్వారా మీరు నేను కూడా అబ్రహాము యొక్క కుమారులమై ఉన్నాం. నీవు నేను కూడా ఇజ్రాయేలీలం. భౌతికంగా వాళ్ళు ఇజ్రాయేలీలు అయితే ఆత్మీయంగా మనం అందరం కూడా ఇజ్రాయేలీలం. ఇజ్రాయేలీలకు ప్రవచనాలు ఉన్నాయి, కొన్ని వందల వేల ప్రవచనాలు ఉన్నాయి. ఇజ్రాయేలీలకు వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు మన జీవితాల్లో ప్రవచనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే తండ్రి యొక్క రాకడ సమీపముగా ఉన్నది. తండ్రి యొక్క రాజ్యము భూలోకములో స్థిరపరచబడాలి, దేవుని రాజ్యము కట్టబడాలి. కాబట్టి మనము ఏ విధంగా మన ఆలోచనలు ఉండాలి అంటే, మన ఆలోచనలంతా కూడా నేను కట్టబడుట కొరకు సజీవముగా ఉన్నాను. నేను జీవిస్తున్నది కట్టబడుటకు, నీవు జీవిస్తున్నది కట్టబడుటకు, దేవుని యొక్క రాజ్యము కట్టబడుటకు నీవు నేను ఇంకా జీవిస్తున్నాము అన్న సత్యాన్ని నీవు నేను మరచిపోకూడదు. నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరు నాయకులు? ఆలోచన చేయండి. ఎవరు నాయకులు? పిలవబడిన వారు నాయకులు, ఎన్నుకోబడిన వారు నాయకులు, అభిషేకించబడిన వారు నాయకులు. మీరు పిలవబడ్డారు, మీరు ఎన్నుకోబడ్డారు, మీరు అభిషేకించబడ్డారు. లోకము మిమ్మల్ని ఏ దృష్టితో చూసినా, ఏ పేరుతో పిలిచినా, దేవుని యొక్క ఆలోచన ఏమిటి అంటే, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఇది మనలో ఉండవలసినటువంటి ఉనికి, విశ్వాసము. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఈ లోకములో నివసించినటువంటి కాలంలో యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట, యోహానుకి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన ప్రత్యక్షతతో, అభిషేకముతో, దర్శనముతో రాయబడినటువంటి సత్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 1 verse 12. కలిసి నాతో చెప్పండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. ఈ లోకములో ఉన్న మానవులందరూ దేవుని పిల్లలే, కానీ అధికారము లేని వాళ్ళు ఎవరు? అన్యులు. కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరినీ సృష్టించినటువంటి వారు సృష్టికర్త అయిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. వాళ్ళందరికీ లేని ప్రత్యేకత విశ్వాసులకు ఉన్నది. ఏమిటి అంటే, అది నా నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. అంటే ఇప్పుడు
నువ్వు ఎలా పిలవాలి? నాన్న అని పిలవాలి. ఎవరిని? యేసయ్య. నా తండ్రి ఇంటికి రావటానికి యేసయ్య మార్గాలు తెరిచాడు కాబట్టి యేసయ్య నా తండ్రి అని నీవు పిలవాలి. నాన్న నేను నీ దగ్గరకు వస్తున్నానని చెప్పాలి. పిల్లలు చెప్తారు, నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఏంటి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్తారు. అలాగే నీవు నేను కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి? యేసయ్య నామములో తండ్రి నేను నీ దగ్గరికి వస్తున్నాను. నాన్న నా కోరిక తీరుస్తాడు. ఇది తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ప్రణాళిక. నేను మామూలు వ్యక్తిని కాదు, అధికారము కలిగిన దేవుని యొక్క బిడ్డని. ఇదే విశ్వాసములో నీవు నేను అనుదినము ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరు నాయకులు? ప్రతి విశ్వాసీ నాయకుడే. ప్రతి విశ్వాసీ కూడా యేసయ్యలో విశ్వాసము ఉంచిన ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా నాయకులే. పిలువబడిన వారందరూ కూడా నాయకులే. ఈ నాయకుల యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమ, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా విశ్వాసము. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 16. కలిసి నాతో చెప్పండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నన్ను యేసయ్య ఏర్పరచుకొని నియమించారు. నా కుటుంబాన్ని ఏర్పరచుకొని నియమించారు. తండ్రికి మహిమ కలుగుటకు, నేను ఫలించుటకు, నాలో ఫలము నిలిచియుండుటకు నేను ఏర్పరచబడి ఉన్నాను. ఆమేన్. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 8. కలిసి నాతో చెప్పండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. మీ ఫలం ఎంత ఉండాలి అంటే బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. మీరు చేతులు ఎలా చూపించండి. అంత ఎంతగా మీరు ఫలించాలి అంటే దానికి అంతము లేదు. బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఆత్మలో ఫలించాలి, మనస్సులో ఫలించాలి, భౌతికంగా ఫలించాలి. మీరు బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడును. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య శిష్యులు, యేసయ్య శిష్యులు అని పిలువబడతారు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకొరకే నీవు నేను పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం. నీవు నేను కూడా అభిషేకించబడ్డాం. ప్రియమైనటువంటి సంఘమా, మొదటి లక్షణం, నాయకుల యొక్క మొదటి లక్షణం విశ్వాసం. రెండవ లక్షణం విధేయత. సెకండ్ క్వాలిటీ ఆఫ్ లీడర్, విధేయత, ఒబీడియన్స్, విధేయత. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు. జేమ్స్ చాప్టర్ 1. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు.
అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వాక్యము ప్రకటించువారునయ్యుండుడి. ఎవడైనా వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలినవాడు. వాడు తాను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరచిపోవును కదా. ఆలోచన చేయండి. నిన్ను నీవు అద్దంలో చూసుకున్న తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ ముఖాన్ని నీవే మర్చిపోతావు. ఆలోచన చేయండి. మనము వాక్యాన్ని వినేవారం మాత్రమే కాకుండా వాక్యమును అంగీకరించువారమై ఉండాలి. వాక్యానుసారముగా జీవించువారమై ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘం, నాయకులకు ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏమిటి అంటే విధేయత. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను సువార్త 14:15, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఒక వ్యక్తి నేను యేసు ప్రభును ప్రేమించాను అనడానికి సాక్ష్యము, ఆధారం ఏమిటి అంటే ఆయన ఆజ్ఞలను పాటించుట. ఇది రెండవ లక్షణం. ప్రియమైనటువంటి సంఘమా, మూడవ లక్షణం ఏమిటి అంటే ప్రార్థన. యేసు ప్రభువు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో ఒంటరిగా ఏకాంత ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. వెళ్ళిపోయేవాళ్ళు. శిష్యులకు చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు అంటే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేవాళ్ళు. వీళ్ళెక్కడే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చక్కగా నిద్రపోతూ ఉన్నారు. కానీ యేసయ్య వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఏకాంత ప్రార్థనలు చేస్తున్నారు. చెమట రక్తపు బిందువలే కారేంత వరకు యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత యేసయ్య వచ్చి వాళ్ళని చూస్తే వీళ్ళేం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళని లేపి ఇక చాలు, మీరు ఇక లెగవండి అని యేసు ప్రభువు వారు వారిని లేపుతారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యేసు ప్రభువు వారు వారిని నిద్ర లేపినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? చక్కగా నిద్రపోతూ ఉన్నారు. యేసయ్య మాత్రం అక్కడికి వెళ్ళారు, ప్రార్థన చేయటానికి యేసు ప్రభువు వారు వెళ్ళారు. ఇది జరిగినటువంటి సంఘటన. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చేశారు. మత్తయి సువార్త 26:36, మాథ్యూ చాప్టర్ 26:36. అంతటా యేసు వారితో కూడా గత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించారు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోట సాధ్యము కానియడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి మరలా నిద్రించుట చూచాను. ఏలైనగా వారు కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను.
అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లేండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారికి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నదా? లేదు. ఎవరి కొరకు ప్రార్థన చేశారు? శిష్యుల కొరకు, మానవుల కొరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు యేసయ్య? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ప్రార్థన విన్నపములు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమం, యేసు ప్రభుల వారి లోకములో నివసించినప్పుడు యేసయ్య శిష్యులకు ప్రార్థనలు నేర్పించారు. తర్వాత మరొక ప్రత్యేక ప్రార్థన యేసు ప్రభుల వారు శిష్యుల కొరకు చేశారు. ఆ ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమ, అందులో 21వ వచనంలో ప్రత్యేకత. యోహాను సువార్త 17:21. జాన్ ది గాస్పెల్ 17:21. 20 నుంచి 21 చదువుతున్నాను. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆమేన్. ఎవరి కొరకు ఈ ప్రత్యేక ప్రార్థన? లోకము కొరకు కాదు, శిష్యుల కొరకు యేసయ్య ప్రార్థన చేశారు. ప్రత్యేకంగా శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు అని యేసయ్య ప్రార్థన చేశారు. ప్రేమటువంటి సంఘం, వాళ్ళెవరు? ఎన్నుకోబడిన వారు, పిలవబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఇది 3వ లక్షణం. ఎవరి లక్షణం? నాయకులలోని 3వ లక్షణం. మొదటిది విశ్వాసం, 2వది విధేయత, 3వది ప్రార్థన, 4వది పరిశుద్ధత. 4వది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా దేవుని చూడలేరు. ఆ సత్యాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీకు నాకు ఏం కావాలి? పరిశుద్ధత. మన పరిశుద్ధత అంగీకరించబడదు. యేసయ్య రక్తములో కడగబడటం ద్వారా నీవు నేను కూడా పరిశుద్ధులముగా మార్చబడుతున్నాం. అదే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఎవరు? రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసేటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసేటువంటి సత్యం ఏమిటి అంటే 8-9 వచనాలు. అయితే రోమన్స్ చాప్టర్ 5 verse 8 and 9. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నరకము నుండి తప్పించింది, పాపము నుండి తప్పించింది, శాపము నుండి తప్పించింది యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం. ఆయన మనల్ని ప్రేమించారు, మన కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు. యేసయ్య తిరిగి లేచిన సజీవుడు. ఇప్పుడు నీవు నేను ధైర్యంగా పరలోకానికి వెళ్ళటానికి, తండ్రి ఇంటిలో నివసించటానికి, యేసయ్యతో కలిసి నివసించటానికి, పరిశుద్ధాత్మతో కలిసి నివసించటానికి సంఘానికి ఉన్న అర్హత ఏమిటి అంటే మన క్రియలు కాదు, మన కానుకలు కాదు, మన ప్రార్థనలు కాదు, మనం చేసేటువంటి మంచి పనులు కాదు, దాన ధర్మాలు కాదు. యేసయ్య పరిశుద్ధ రక్తం. ఆయన రక్తము ఇప్పుడు మనను నీతిమంతుల గుంపులోకి చేసింది, నడిపించింది. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తు చేసేటువంటి సత్యం ఏమిటి అంటే
హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవునింటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కలిసి నాతో చెప్పండి. యేసు రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోకి తండ్రి ఇంటికి వెళ్ళటానికి నాకు ధైర్యము ఉన్నది. నా ధైర్యము, నా ఆధారము యేసు రక్తము. యేసు రక్తముతో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. మీ కుడి హస్తాన్ని పైకి మీ తలపైన వేసుకోండి. యేసు రక్తముతో నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ముద్రిస్తున్నాను. నా పిల్లలను యేసు రక్తములో ముద్రిస్తున్నాను. ఆమేన్. ఇది మన ధైర్యం, మన ఆధారం. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధత యేసయ్య అనుగ్రహించారు. ప్రియమైనటువంటి సంఘమా, నాయకులకు ఉండవలసినటువంటి లక్షణాల్లో 5వ లక్షణం అభిషేకము. అభిషేకాన్ని మానవుడు, విశ్వాసులు డబ్బుతో కొనలేరు. తండ్రి తన ప్రణాళిక చొప్పున యేసయ్య అనుగ్రహిస్తున్నారు. తండ్రి అనుగ్రహిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి. కూర్చోండి. కరెంటులో జీవం లేదు, కానీ అభిషేకములో జీవము ఉన్నది. కరెంట్ ఆగిపోయింది, అభిషేకము ఆగిపోదు. దినదినము వృద్ధి చెందుతుంది, దినదినము పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మనకేం కావాలి? నూతన అభిషేకము కావాలి. We need to receive fresh anointing every day. ఆలోచించాను. నిన్న భోజనం చేసాం, ఈరోజు ఆకలేస్తుంది. ఈరోజు కడుపు నిండా తిన్నాం, ఈరోజు బిర్యానీ తిన్నాం, మళ్ళీ రేపు కూడా ఆకలేస్తుంది. అలాగే అభిషేకం మనల్ని ఏం చేస్తుంటే దాహము, ఆకలి కలుగజేస్తుంది. దేని నిమిత్తమై? వాక్యము నిమిత్తమై, నీతి నిమిత్తమై, దేవుని రాజ్యము నిమిత్తమై, నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల భారాన్ని కలుగజేస్తుంది అభిషేకం. ఈ అభిషేకంలో చాలా ఉన్నాయి, చాలా అంతస్తులు ఉన్నాయి. దినదినము మనం పెరుగుతూ ఉండాలి. విశ్వాసం నుండి విశ్వాసానికి, కృప నుండి కృపకు, అభిషేకం నుండి అభిషేకానికి ఎదుగుతూ ఉండాలి మనం. ఇదే పరిశుద్ధాత్ముని యొక్క క్రియ. ప్రియమైనటువంటి సంగమ, అందుకే ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు ఏమిటి అంటే, అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో 8వ వచనం, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ మీదికి, మీలోకి. చెప్పండి. పరిశుద్ధాత్ముడు నా మీదికి, నాలోకి వచ్చిన తర్వాత నేను శక్తిని పొందుకుంటాను. ఆమేన్. కాబట్టి ఆయనను దుఃఖపరచకూడదు. ఆయన ఎప్పుడు దుఃఖపరచబడతాడు అంటే, వాక్యమునకు వ్యతిరేకంగా జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను తిరస్కరించినప్పుడు, తండ్రి చిత్తాన్ని తిరస్కరించినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. కాబట్టి ఆయన సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టాలంటే మన హృదయంలో ఒకటే కోరిక, ఒకటే ఆలోచన, ఒకటే ధ్యేయం.
తండ్రి చిత్తము నాలో జరగాలి, అందుకు నేనేం చేయాలి అనేటువంటి ఆశతో, ఆకాంక్షతో, నిరీక్షణతో, ప్రార్థనతో మనం ఎదురు చూడాలి. ఆయన అడగాలి. ఎవరిని? పరిశుద్ధాత్మని అడగాలి. నీవే నా మార్గదర్శివి, నీవే నా సహాయకుడవు, నీవే నా యొక్క సమస్తము, కాబట్టి నీవే నాకు కావాలి. ఈ కష్టాలను జయించటానికి, ఈ అప్పులను జయించటానికి, ఈ సమస్యలను జయించటానికి, నా పరిస్థితిలో నుంచి నేను బయటికి రావటానికి నీవే నాకు కావాలి. నీవు సహాయము చేస్తే నీ శక్తి ద్వారా నేను ఇవన్నీ కూడా చేయగలుగుతాను. వీటన్నిటిలో నేను అత్యధికమైన విజయాన్ని పొందుకుంటాను. కాబట్టి నువ్వే నాకు కావాలి అనే ఆలోచనతో నేను జీవించాలి. అందుకే ఏమని చెప్తున్నాడు అంటే, రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 37, ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 37, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. కలిసి నాతో చెప్పండి. అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. అత్యధిక విజయం ఎవరి ద్వారా పొందుకుంటాం? పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. ప్రియమైనటువంటి సంగమా, అదే సత్యాన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 15 verse 57, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15:57 వచనం. థ్యాంక్స్ బీ టు ఫాదర్ జెహోవా హూ గివ్స్ us the victory in all these things. కలిసి నాతో చెప్పండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. నాయకుల లక్షణాలు ఏమిటి అంటే అభిషేకము కలిగినవారు. కాబట్టి నీ కళ్ళ ఎదుట కష్టము కనిపించినప్పుడు నీ నోటితో పలకాలి, ఈ కష్టములో, ఈ సమస్యలో నాకు జయము కలుగుతుంది. ఈ సమస్య నన్ను అంతము చేయదు, ఈ సమస్యను నేను అధిగమిస్తాను. చెప్పండి. నా సమస్యల పైన నాకు జయము కలుగుతుంది. ఆమేన్. ఎప్పుడైతే ఈ అభిషేకం మనలోకి వస్తుందో అప్పుడు అద్భుతాలు చూస్తాం. మన కళ్ళకు కనిపించని అద్భుతాలు, మన సామర్థ్యానికి మనము చెయ్యలేనటువంటి కార్యాలను మనము చూస్తాము, మనము చెయ్యగలుగుతాము. కాబట్టి నీవు నేను వేచి ఉండాలి. ప్రియమైనటువంటి సంగమా, ఎదురు చూస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉండాలి. దేని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అంటే నిరీక్షణ కలిగిన వారుగా మనం జీవించాలి. ఎందుకు అంటే ఆయన మనకి ఇచ్చారు. ఏమిటి ఇచ్చారు? సమస్తము మనకి అనుగ్రహించారు. ఆయన సమస్తాన్ని మనకి అనుగ్రహించారు. ప్రియమైనటువంటి సంగమా, కాబట్టి ఈరోజు నీలో నాలో ఉండవలసింది ఏమిటి అంటే ధైర్యం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఇది మన సంవత్సరపు వాగ్దానము. కలిసి నాతో చెప్పండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. కాబట్టి నీవు నేను ధైర్యము కలిగి జీవించాలి. మీ అందరికి పాస్పోర్ట్లు ఉన్నాయా? ఉన్నాయి కదా. మీ అందరికి వీసాలు ఉన్నాయి కదా. ఈ దేశములో నివసించాలి అంటే పాస్పోర్ట్ ఉండాలి, వీసా కూడా ఉండాలి. కానీ విశ్వాసులకు పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. మన పౌరసత్వం పరలోకపు పౌరసత్వము కలిగి ఉన్నాం మనం. కాబట్టి నీవు నేను ఎంత ధైర్యంగా ఉండాలి అంటే పాస్పోర్ట్ అయిపోతున్నా దిగులు పడకూడదు. సహజంగా ప్రార్థన చేయాలి, కానీ నీవు నేను ఎలా ఉండాలంటే నా పౌరసత్వం పరలోకములో ఉన్నది అనేటువంటి ధైర్యంతో మనము
జీవించాలి. ప్రియమైనటువంటి సంగమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకని గుర్తు చేస్తూ ఉంటా అంటే మనం ఇంకా ఈ శరీరంలోనే ఉన్నాం, ఈ లోకంలోనే ఉన్నాం కాబట్టి మనకి గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన. మన పౌరసత్వాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. మన జీవితాలని ఆయన నిత్యము నడిపించటానికి, మనల్ని బలపరచటానికి, మనతో ఆయన నివసించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే ఆయన ఏమంటాడంటే గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 26 నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. నీవు నేను దేనికి వారసులమై ఉన్నాం? ఆశీర్వాదమునకు వారసులమై ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు నీవు నేను కూడా సంతోషముతో జీవించాలి. నీవు నేను కట్టబడటానికి ఉన్నాం. మన జీవితాలు కట్టబడాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 21-22, ది బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 21 and 22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమయ్యుటకు కట్టబడుచున్నారు. మనం కట్టబడాలి. ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము కట్టబడాలి. కాబట్టి మన యొక్క పౌరసత్వం ఎక్కడ ఉన్నది? యేసయ్యలో ఉన్నది. పరలోకములో మన యొక్క పౌరసత్వాన్ని మనము కలిగి ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. 20వ వచనాన్ని తెలియచేస్తూ ఉన్నాను. భూ సంబంధమైన వాటి యందు మనసు నుంచువారు కానీ 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమునందున్నది గనుక ఉన్నది. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనుపెట్టుకొని ఉన్నాము. ఆమె మన పౌరస్థితి, పౌరసత్వం ఎక్కడ ఉన్నది? పరలోకానికి సంబంధించింది. కాబట్టి నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే మన ధైర్యం, మన ఆధారం యేసు ప్రభుల వారు అనుగ్రహించినటువంటి, తండ్రి అనుగ్రహించినటువంటి అభిషేకం. నాయకుల యొక్క లక్షణాలు 8. మొదటి విశ్వాసము, 2వది విధేయత, 3వది ప్రార్థన, 4వది పరిశుద్ధత, 5వది అభిషేకం. నాయకుల యొక్క బాధ్యతలు. మొదటి బాధ్యత సువార్తను ప్రకటించుట. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట. 2వ బాధ్యత ఏమిటి అంటే శిష్యులను తయారు చేయుట. నీవు మరొకరిని తయారు చేయాలి. ప్రియమైనటువంటి సంగమా, ఇది మన యొక్క బాధ్యత. ఈ బాధ్యతను మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు 12 మందిని 3.5 సంవత్సరాల్లో తయారు చేశారు. ఆ తర్వాత ఆ శిష్యులు అనేక మందిని తయారు చేసి పంపించారు. ప్రియమైనటువంటి సంగమా, యేసు ప్రభువు వారు 3.5 సంవత్సరాలే పనిచేశారు. ఆ 3.5 సంవత్సరాల్లో 12 మందిని తయారు చేశారు. ఆ 12 మంది కూడా
ఈ ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసేటువంటి బలమైనటువంటి నాయకులుగా తయారు చేయబడ్డారు. కాబట్టి నేను గుర్తుపెట్టుకోవాలి, శిష్యులు శిష్యులను తయారు చేశారు. ప్రతి విశ్వాసి కూడా ఒక శిష్యుడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? శిష్యులను తయారు చేయాలి. పౌలు శిష్యులను తయారు చేశాడు. ప్రియమైనటువంటి సంగమా, పౌలు తీతును తయారు చేశాడు, తిమోతిని తయారు చేశాడు. తీతు గ్రంథములో ఒక సత్యాన్ని చూస్తాం. తీతు గ్రంథములో మనం చూసేటువంటి సత్యం ఏమిటి అంటే, పౌలు గారు అంటున్నారు తీతుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడిన మాట, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. తీతు ఎవరు? పౌలు గారికి ఆత్మీయ కుమారుడు. తర్వాత తిమోతికి రాసినటువంటి, పౌలు గారు రాసినటువంటి పత్రికలోనే ఆ సత్యాన్ని మనం చూస్తాం. 1వ పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడినటువంటి సత్యం, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఆత్మీయ పిల్లలు ఉన్నారు. ఎవరికి? పౌలు గారికి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, మనకి కూడా పిల్లలు ఉండాలి. ఎంతమంది ఉండాలి? ఆత్మీయ పిల్లలు ఉండాలి. ప్రతి సంవత్సరానికి కనీసం 12 మందినన్నా మీరు కూడా తయారు చేయాలి, తయారు చేసి పంపించాలి. మనకి స్కూల్ ఆఫ్ డిసాపిల్షిప్, శిష్యుల పాఠశాల ఉన్నది. ఈ శిష్యుల పాఠశాలలో ప్రతి సంవత్సరం 150 మందిని మనం తయారు చేస్తున్నాం, వేరు ప్రాంతాలకి పంపిస్తూ ఉన్నాం. ఒకసారి ఒక దేశం వెళ్ళాలి. ఆ దేశం పేరు కొంగో వెళ్ళటానికి వీసా లేదు. వీసా లేకుండా, పాస్పోర్ట్ కూడా లేకుండా కొంగో వెళ్ళాను. పాస్పోర్ట్ లేకుండా వెళ్తారు? అసలు వీసా లేకుండా వెళ్తారు ఎవరన్నా? కష్టం. ఇది అసాధ్యం. కానీ పరిశుద్ధాత్ముడికి సమస్తము సాధ్యమే. ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నేను కొంగో వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలన్నాను. పాస్పోర్ట్ ఉందా అన్నాడు. ఉంది. లేదు. వీసా ఉందా? లేదు. సరే వెళ్ళిపో, సాయంత్రానికల్లా వచ్చి అన్నాడు. అలాగే అన్నాను. అప్పుడు లోపలికి వెళ్ళిపోయాను. నా పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉంది? నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది, పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. పోలీసు వాళ్ళు నా పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఏం చేశాను? సువార్తను ప్రకటించి బయటకు వచ్చాను. ప్రియమైనటువంటి సంగమా, మనకేంటంటే ఈ దేశంలో అన్నీ కావాలి, కానీ యేసయ్య రాజ్యానికి ఏమీ అవసరం లేదు. యేసయ్య రాజ్యానికి మనకేం కావాలి అంటే విశ్వాసము ఉండాలి. మనకు జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఏమిటి ఆ జాగ్రత్తలు అంటే, ధనం మీద ఆధారపడకూడదు, ధనాన్ని నమ్మకూడదు. రెండవది, నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా ఆధారము యేసయ్య, నా ఆధారము పరిశుద్ధాత్ముడే అన్న సత్యాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. తిమోతికి రాసినటువంటి 1వ పత్రికలో 6వ అధ్యాయం 17 ఇది చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి? తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు, నేను నమ్మకం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద, యేసయ్య మీద ఉంచాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడేండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం, కృతజ్ఞతలు తెలియచేద్దాం. నేను ఎవరిమో, ఎవరి వారమై ఉన్నామో, మనము ఎక్కడ నివసించాలో, ఎలా నివసించాలో పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియచేద్దాం. యేసయ్య, నీ కృప ఇంతవరకు మా పైన ఉంచినందుకు వందనాలు.
తండ్రి మమ్మలను ప్రేమించినందుకు, మమ్మలను నీ రాజ్యంలోకి చేర్చుకోవడానికి నీ ప్రియకుమారుడైన యేసయ్యను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. యేసయ్య, మా మరణమును, మా శిక్షను, మా యొక్క పాపమును, శాపమును సిలువలో కొట్టివేసినందుకు వందనాలు. యేసయ్య, నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు వందనాలు. పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపావు, నీకు వందనాలు. నీ పరిశుద్ధత మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. ఈ లోకంలో జీవించినంత కాలము ఒక నాయకుడి వలె విశ్వాసము కలిగి, విధేయత కలిగి, ప్రార్థన చేస్తూ, నీవు అనుగ్రహించిన పరిశుద్ధతను కలిగి, నీవు అనుగ్రహించిన అభిషేకము పొందుకుంటూ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి, శిష్యులనుగా, విశ్వాసులను శిష్యులుగా తయారు చేయటానికి పరిశుద్ధాత్ముడ నీవే మాకు సహాయమును, అభిషేకమును అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరము ఒక్కొక్క సింహము వలె, ఒక్కొక్క ఊరిలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సింహము వలె జీవించటానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మా ప్రతి అవసరతలను నీవు తీరుస్తున్నందుకు వందనాలు. యేసయ్య నామములో తండ్రి మహిమ కొరకు ప్రతి అవసరత తీర్చబడును గాక. ప్రతి విశ్వాసి కుటుంబము బహుగా ఫలించునుగాక, ఆత్మలో ఫలించునుగాక, భౌతికంగా ఫలించునుగాక. ఆత్మీయ అభివృద్ధి, భౌతికపరమైన అభివృద్ధి యేసు ప్రభు నామములో కలుగునుగాక. అనేక మంది శిష్యులు తయారు చేయబడుదురుగాక. సంఘము ద్వారా, మా జీవితాల ద్వారా అనేక మంది శిష్యులుగా తయారు చేయబడి అనేక దేశాలకు, ఖండాలకు పంపించబడుదురుగాక. ప్రతి విధమైనటువంటి అనుమానము, చీకటి అధికారము యేసయ్య నామములో పారదుతో బయటబంధిస్తున్నాము. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చున్నాము. పరిశుద్ధాత్ముడా, మేము విన్న సత్యాన్ని అనేకులకు ప్రకటించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసయ్య ప్రేమను ప్రకటించడానికి, యేసు మరణమును, పునరుత్థానమును ప్రకటించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. సత్యమునకు సాక్షిగా మమ్మలను జీవింపచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామంలో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.